స్నేహం, ప్రేమ, త్యాగం ఈ మూడంశాలు కలగలిపిన చిత్రం మహర్షి. మహేష్ బాబు హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్ గా, అల్లరి నరేష్ కీలక పాత్రలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. సక్సెస్ఫుల్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ బ్యానర్లపై అశ్వినిదత్, దిల్ రాజు, ప్రసాద్ వి పొట్లూరి నిర్మిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో మహేష్ బాబు తన టాకీ పార్ట్ షూటింగ్ ని పూర్తి చేసుకున్నారట. తన పాత్రకు డబ్బింగ్ కూడా మొదలు పెట్టారని తెలుస్తుంది. వాస్తవానికి మహేష్ బాబు డైలాగ్ డెలివరీ మిగిలిన హీరోలతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటుంది. పోకిరి సినిమాకు ప్రధాన బలాల్లో మహేష్ డైలాగ్ డెలివరీ కూడా ఒకటని చెప్పుకోవచ్చు. మహేష్ బాబు కెరీర్ లోని ఈ సినిమా ఒక స్పెషల్ అయితే, ఇప్పుడు మహర్షి సినిమాతో మరోసారి మాయ చేయబోతున్నాడని తెలుస్తుంది. ఈ సినిమాలో మహేష్ బాబు 2 రకాల గొంతులతో మాట్లాడనున్నారట. మహర్షిలో మహేష్ బాబు పాత్ర 2 వేర్వేరు కాలాల్లో ఉంటుందట. ఆ కాలాలకు తగ్గట్టుగా తన వాయిస్ లో కూడా తేడాలు చూపించాలని మహేష్ బాబు నిర్ణయించుకున్నారని తెలుస్తుంది. ఇదే నిజమైతే మహేష్ బాబు అభిమానులకు కూడా పండగే. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రం మే 9న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇప్పటికే ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టిన నిర్మాతలు ఇటీవలే చోటీ చోటీ బాతే పాటను విడుదల చేశారు. ఈ పాటకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది. ఇక ఈ చిత్రంలో జగపతి బాబు, సోనాలి చౌహాన్, జయసుధా, పోసాని కృష్ణమురళి, కోట శ్రీనివాసరావు, సాయి కుమార్, ప్రకాష్ రాజ్, నరేష్, మీనాక్షి దీక్షిత్ ముఖ్య పాత్రలు పోషించారు. సో ఇదండి మహర్షి గురించి కొత్త అప్డేట్. మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Hi guys, నేను మీ నవీన్ చంద్రం. Hi, this is Vijay Devarkonda. Please subscribe to Please subscribe to please do subscribe. People do come and subscribe. Please do subscribe. please subscribe. Please subscribe.